ఒకప్పుడు ఐపీఎల్ను శాసించిన చెన్నై సూపర్ కింగ్స్ టీం గత 2 సీజన్స్గా చూసుకుంటే మాత్రం స్ట్రగుల్ అవుతున్నారు. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయారు. వేరేస్ ఐపీఎల్ 2025లో చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచారు. సో మరి ఈ డౌన్ఫాల్ నుండి సిఎస్కే టీం కోలుకుని ఐపీఎల్ 2026లో కప్ కొట్టగలుగుతారా లేదా? అండ్ రిటెన్షన్ తర్వాత వాళ్ళ టీం ఎలా ఉంది, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఆప్షన్లో ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం సిఎస్కే ఫేస్ అయిన మహేంద్ర సింగ్ ధోని ఈ ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడా? చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా సిఎస్కే టీం యొక్క రిటెన్షన్ విషయానికి వస్తే వాళ్ళైతే తమ స్టైల్ని కంప్లీట్లీ మార్చేశారు. ఒకప్పుడు చూసుకుంటే సిఎస్కే టీం అంటే ఓల్డ్ ప్లేయర్స్తో నిండిపోయి ఉండేది. అంటే సిఎస్కే టీంను డాడీస్ టీమ్గా పిలిచేవారు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే మాత్రం వాళ్ళ టీం యంగ్స్టర్స్తో నిండిపోబోతుంది. సో సిఎస్కే టీంకి అయితే ప్రజెంట్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్లో ధోని తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా 32 లేదా అంతకన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సిఎస్కే టీం యొక్క స్ట్రక్చర్ ఏ రేంజ్లో మారిపోయింది అనేది. సో దీనికి ఆబ్వియస్ రీజన్ అయితే గత సీజన్లో ఆ టీం ఇచ్చిన పెర్ఫార్మెన్స్. ముందు చెప్పుకున్నట్టే పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో నిలిచారు. అది కూడా వాళ్ళకి మెయిన్ రీజన్గా బ్యాటింగ్ ఫెయిల్యూర్ కనిపించింది. వాళ్ళ బ్యాట్స్మెన్ అందరూ టుక్ గేమ్ ఆడేవారు. దీంతో ఆ టీం పెద్ద టార్గెట్స్ని చేసి చేయలేకపోయేవారు. మరి ముఖ్యంగా ఆయుష్ మాత్ర రాకముందు వరకు చూసుకుంటే ఆ టీం పవర్ ప్లేలో 40 రన్స్ కొట్టేందుకు కూడా కష్టపడేది. సో దీన్ని మార్చడం కోసమే సిఎస్కే టీం తమ బ్యాటింగ్ విషయంలో రీసెట్ బటన్ ప్రెస్ చేశారు. పైగా ప్రజెంట్ ఉన్న యంగ్స్టర్స్కి తోడు సంజు శాంసన్ లాంటి ప్లేయర్ని ట్రేడ్ రూపంలో తెచ్చుకోవడం చూసాం. సో మనం ఒకసారి సిఎస్కే టీం రిటైన్ చేసుకున్న బ్యాట్స్మెన్లో చూసుకుంటే కేవలం రుతురాజ్ గైక్వాడ్ ఒక్కటే క్లాస్ ప్లేయర్. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అగ్రెసివ్ అప్రోచ్తో బ్యాటింగ్ చేసేవాళ్ళే. అండ్ ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ సిఎస్కే టీంకు ఇదే కావాలి. బట్ ఎనివే సిఎస్కే టీం వదిలేసిన ప్లేయర్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళకైతే కొన్ని లూప్ హోల్స్ క్రియేట్ అయ్యాయి. పర్టికులర్గా జడేజా లాంటి ప్లేయర్ని విడిచిపెట్టడం ఆ టీంకి ఒక పెద్ద హోల్ క్రియేట్ చేసింది. అతన్ని రీప్లేస్ చేయగలిగే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాళ్ళ దగ్గర లేడు. అట్ ది సేమ్ టైం ఓవరాల్గా ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్లో చూసుకుని ఇద్దరు స్పిన్నర్సే కనిపిస్తున్నారు, నూర్ అహ్మద్ మరియు శ్రేయస్ గోపాల్. బట్ ఇద్దరు కూడా ఆల్రౌండర్స్ కాదు, ప్యూర్ స్పిన్ బౌలర్స్. సో దీంతో సిఎస్కే టీంకి స్పిన్ బౌలింగ్ విషయంలో చాలా ఎంప్టీనెస్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు మతీషా పత్రానా లాంటి ఒక ఫాస్ట్ బౌలర్ని కూడా వదిలేశారు. అది కూడా సిఎస్కే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రిటెన్షన్కి ముందు చూసుకుంటే కొన్ని టీమ్స్ సిఎస్కే టీంని అప్రోచ్ అయ్యాయి, మాకు పత్రానాను ట్రేడ్ రూపంలో ఇవ్వండి అని చెప్పి. బట్ సిఎస్కే వాళ్ళు వచ్చిన ట్రేడ్ ఆఫర్స్ అన్నింటిని కూడా రిజెక్ట్ చేశారు. దీంతో పత్రానాను రిటైన్ చేసుకుంటారేమో అనుకున్నాం. కానీ సిఎస్కే టీం అతను ఆప్షన్లోకి వదిలిపెట్టేసింది. దీంతో వాళ్ళకి ఫారెన్ పేస్ బౌలర్ విషయంలో కూడా ఒక స్లాట్ ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ దో నాదన్ ఎల్లిస్ని రిటైన్ చేసుకున్నప్పటికీ ఖచ్చితంగా మరో ఫారెన్ పేసర్ కావాలి. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే చాలామంది ఇండియన్ బ్యాట్స్మెన్ వదిలేశారు. ఎందుకంటే సిఎస్కే టీం అగ్రెసివ్ అప్రోచ్ ఉన్న బ్యాట్స్మెన్ కావాలనుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు చాలా కాలం పాటు బ్యాక్ చేసుకుంటూ వచ్చిన రచిన్ రవీంద్ర మరియు డెవాన్ కాన్వే లాంటి ప్లేయర్స్ని కూడా వదిలేశారు. సో డెఫినెట్లీ ఐపీఎల్ 2026లో సిఎస్కే టీం యొక్క అప్రోచ్ మారబోతుంది. వాళ్ళైతే ఇంకా పాత చింతకాయ పచ్చని ఫాలో చేసే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా తగ్గేదలే అనే బ్యాటింగ్ ఫార్ములాని ఫాలో అవుతారు. బట్ ఎనివే ఇప్పుడు ధోని విషయంలో సిఎస్కే ఫ్యాన్స్కి ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ అయింది. ఎందుకంటే సిఎస్కే టీం ధోనికి వారసుడిగా సంజు శాంసన్ని తెచ్చేసుకున్నారు. అలాగే ధోని చూసుకుని సిఎస్కే టీం విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ కావట్లేదని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో క్లియర్లీ ఇవన్నీ అయితే ధోని రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాడని చెప్పి ఇండికేషన్స్ అయితే మనకి ఇస్తున్నాయి. అండ్ ఈ క్రమంలోనే ఫ్యాన్స్కి రైజ్ అయిన డౌట్ ఏంటంటే రాబోయే సీజన్లో ధోని ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడా అని చెప్పి. సో ఇక సీజన్ వరకు చూసుకుంటే సిఎస్కే టీంకి మేజర్ వికెట్ కీపర్గా ధోని ఉన్నాడు, మరొకరు మనం ఊహించుకోలేదు. కానీ ఇప్పుడు సంజు శాంసన్ వచ్చారు కాబట్టి అతను రోల్ తీసుకోగలడు. దీంతో సంజు శాంసన్ మెయిన్ వికెట్ కీపర్గా మారిపోయి ధోని కేవలం బ్యాట్స్మెన్గా అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే ఆడతాడని చెప్పి డౌట్ ఉంది. మెయిన్లీ సంజు శాంసన్ కీపింగ్ చేస్తే వాళ్ళ కెప్టెన్ గైక్వాడ్ మరియు అతనికి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ ఫ్యూచర్లో సిఎస్కే టీం యొక్క లీడర్షిప్ గ్రూప్ని ఇంకా స్ట్రెంథన్ చేస్తుంది. బట్ ఎనివే నాకైతే ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడని చెప్పి అనిపించట్లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ గ్రౌండ్కి వచ్చేది ధోనిని చూడడానికి. అలాంటి ధోని కేవలం బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడతారంటే ఫ్యాన్స్ కొంతవరకు డిసప్పాయింట్ అవుతారు. అది కూడా అసలు ధోని బ్యాటింగ్కి వస్తాడో లేదో కూడా చెప్పలేం. సో టు బి ఫ్రాంక్ గత కొన్నేళ్ళుగా చూసుకుంటే ఎంఎస్ ధోని సిఎస్కే టీంకు యాజ్ ఏ బ్యాట్స్మెన్గా కంటే యాజ్ ఏ కీపర్గానే బాగా సేవలు అందించాడు. అంటే బ్యాటింగ్ విషయంలో అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ పెద్దగా ఎక్కువ లేదు. కానీ కీపింగ్ విషయంలో చూసుకుంటే మాత్రం టీంకి ఖచ్చితంగా ఒక బ్యాక్ బోన్లో నిలబడ్డాడని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా ప్రజెంట్ ధోని తన దగ్గర నుండి సిఎస్కే టీంకి ఏదైనా పూర్తిగా ఇవ్వగలంటే అది కేవలం కీపింగ్ మాత్రమే. అదే ప్యూర్ బ్యాట్స్మెన్గా చూసుకుంటే అతనికంటే ఒక యంగ్స్టర్ని ఆడించుకుంటే సరిపోద్ది కదా అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్తారు. అంటే ధోనిని కాకుండా ఒక యంగ్ బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకుంటే ఇంకా యూజ్ అవుతాడు కదా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. అలా కాకుండా ధోని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆడితే మాత్రం అలాంటి సమస్య రాదు. అట్ ది సేమ్ టైం ఫ్యాన్స్ కూడా చాలా వరకు సాటిస్ఫైయింగ్గా ఫీల్ అవుతారు. ధోని బ్యాటింగ్ వచ్చినా రాకపోయినా సిఎస్కే టీం ఫీల్డింగ్ చేసిన 20 ఓవర్స్ ఫ్యాన్స్ అయితే అతను చూస్తారు. సో ఫర్ మీ ధోని అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడకపోవడమే బెటర్. అతనైతే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గానే కంటిన్యూ అవ్వాలి. ఏముందో సీజన్ మధ్యలోనే రిటైర్ అయిపోవాలనే థాట్ ఉన్నా సరే అప్పటి వరకు కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గానే ఆడాలి. సో నేనైతే పర్సనల్గా ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే ఛాన్స్ లేదనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు మనం సిఎస్కే టీం దగ్గర ఉన్న స్క్వాడ్ తోటి ఒక ప్లేయింగ్ 11 తయారు చేద్దాం. అండ్ దెన్ ఆ లైనప్లోనే లూప్ హోల్స్ పెట్టి వాళ్ళు ఏ ప్లేస్ని టార్గెట్ చేస్తే బాగుంటుందో డిస్కస్ చేద్దాం. అలాగే బ్యాకప్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే ఒక ఓపెనర్గా ఆయుష్ మాత్రే ఫిక్స్. ఎందుకంటే పవర్ ప్లేగా సీజన్లో అతను ఏ రేంజ్లో పెర్ఫామ్ చేసాడో కళ్ళారో చూసాం. దీంతో ఖచ్చితంగా సిఎస్కే టీం అతను ఓపెనర్గా ఆడిస్తుంది.
అయితే అతనికి పార్ట్నర్గా చూసుకుంటే ఎవరు ఆడాలి? సో సిఎస్కే టీం దగ్గర అయితే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు ఆయుష్ మాత్రేకి బాగా సెట్ అవుతారు? సో నాకైతే సంజు శాంసనే సెట్ అవుతాడేమో అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ సిఎస్కే టీం కూడా అతన్నే ప్రిఫర్ చేయవచ్చు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ బాల్ 1 నుంచి అగ్రెసివ్గా ఆడే ప్లేయర్ కాదు. అతనైతే కాస్త టైం తీసుకుంటాడు ఎర్లీగా, అండ్ దాని క్రీజ్లో సెట్ అయిన తర్వాత ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేస్తాడు. దీంతో సిఎస్కే టీం పవర్ ప్లేలో కొన్ని క్రూషియల్ రన్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అదే సంజు శాంసన్ మరి ఆయుష్ మాత్రే ఇద్దరు కూడా బాల్ 1 నుంచి అగ్రెసివ్గా ఆడగలిగే బ్యాట్స్మెన్. సో గా సీజన్లో చూసుకుంటే సిఎస్కే టీంకి బాగా బ్యాక్ ఫైర్ అయింది వాళ్ళ పవర్ ప్లే ఫెయిల్యూరే. దీంతో సీజన్లో ఎలా అయినా సరే దాన్ని రెక్టిఫై చేసుకోవాలని చూస్తారు. అందుకోసమే మోస్ట్ లైక్లీ ఆయుష్ మాత్రే మరి సంజు శాంసన్ ఇద్దరిని ఓపెనర్స్గా ఆడించవచ్చు. పైగా రీసెంట్ టైంలో చూసుకుంటే సంజు శాంసన్ యొక్క బెస్ట్ పెర్ఫార్మెన్స్ T20లో ఓపెనర్గా అన్నప్పుడు వచ్చింది. సో గా సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ ఆ నెంబర్ 3 స్పాట్ని అడాప్ట్ చేసుకున్నాడు. నేను ఈ ప్లేస్లో ఆడడానికి కంఫర్టబుల్ అని చెప్పాడు. దీంతో రాబోయే సీజన్లో కూడా అదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇన్ఫాక్ట్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సిఎస్కే టీంకి పవర్ ప్లేలో ఒక మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ తర్వాత వచ్చి టైం తీసుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ ఓపెనర్స్ అవుట్ అయిపోతే అప్పుడు రుతురాజ్ గైక్వాడ్ యాంకర్ రోల్ తీసుకుంటాడు. అలా ఉండే అతను ఓపెనర్ గాడి పవర్ ప్లేలో ఏమైనా బాల్స్ కన్జ్యూమ్ చేసుకుంటే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ అయితే ప్రెజర్ పడిపోద్ది. సో మీ దగ్గర ఒకవేళ సంజు శాంసన్ లాంటి ఓపెనర్ లేకపోతే ఖచ్చితంగా గైక్వాడ్ని ఆడించుకోవచ్చు. బట్ మీ దగ్గర సంజు శాంసన్ లాంటి ఓపెనర్ ఉన్నాడు కాబట్టి గైక్వాడ్ని నెంబర్ 3లో కంటిన్యూ చేస్తేనే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ టాప్ 3లో అందరూ కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి లెఫ్ట్ హ్యాండర్గా నెంబర్ 4లో దూబే వస్తాడు. అండ్ నెంబర్ 5లో చూసుకుంటే వాళ్ళ చిచ్చరపేటకు డెవాల్ బ్రేవిస్ వస్తాడు. సో ఇద్దరు పవర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నాను. చాలా డిస్ట్రక్టివ్ ప్లేయర్స్, మరి ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని బాగా కౌంటర్ చేసి ఆడగలరు. సో ఫర్ మీ సిఎస్కే టాప్ అయితే చాలా డెడ్లీగా కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సంజు మరియు దూబే లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ దాని మిగతా వాళ్ళు చూసుకుంటే గైక్వాడ్ లాంటి ఒక క్లాస్ ప్లేయర్ ఉన్నాడు. అలాగే బ్రేవిస్ మేరీ మాత్రమే చూసుకుంటే ఇద్దరు కూడా కంప్లీట్ అటాకింగ్ మైండ్ సెట్ ఉన్న ప్లేయర్స్. అంటే మిగతా ముగ్గురు కాస్త సిచ్యువేషన్ ఆలోచించి ఆడతారు, కానీ వాళ్ళిద్దరు అలా కాదు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఒకేలా చెతకొడతారు. సో డెఫినెట్లీ సిఎస్కే టాప్ 5లో మంచి క్లాస్ కనిపిస్తుంది, అలాగే పవర్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అయితే నెంబర్ 6 స్పాట్ విషయానికి వస్తే మాత్రం ఆబ్వియస్లీ వేకెంటే. వాళ్ళకి ప్రీవియస్గా జడేజా ఆడేవాడు, బట్ ఇప్పుడు జడేజా లేడు కాబట్టి ఈ ప్లేస్లో మరో ప్లేయర్ని తీసుకురావాలి. సో ప్రస్తుతానికి ఇది నెంబర్ 6 స్పాట్ని వేకెంట్గా పెడదాం. ఇక నెంబర్ 7లో చూసుకుంటే ఆబ్వియస్లీ ఆ నెంబర్ని ఓన్ చేసుకుని MS ధోని ఆడతాడు. సో సిఎస్కే టీంకి టాప్ 7లో చూసుకుంటే పెద్దగా వేకెంట్ ప్లేసెస్ ఏమీ లేవు. ఒక నెంబర్ 6 మాత్రమే వేకెంట్గా కనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ ఒక బ్యాట్స్మెన్ ఆడించుకుందామనేసి ఉర్విల్ పటేల్ ఉన్నాడు. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం లూప్ హోల్స్ ఉన్నాయి. ఒక స్పిన్నర్గా నెంబర్ 8లో నూర్ అహ్మద్ ఆడతాడు. అండ్ దెన్ ఒక పేసర్గా చూసుకుంటే ఖచ్చితంగా ఖలీల్ అహ్మద్ ఉంటాడు. బట్ ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే రెండో స్పిన్నర్ ఎవరు, అలాగే రెండో పేసర్ ఎవరు. ఆ నెంబర్ 10 మరియు నెంబర్ 11 స్పాట్స్ వేకెంట్గా కనిపిస్తున్నాయి. ఈవెన్ వాళ్ళ దగ్గర సెకండ్ పేసర్ ఆడడానికి నాథన్ ఎల్లిస్ ఉన్నాడు. బట్ స్టిల్ అతని మీద పూర్తిగా డిపెండ్ ఫ్రంట్ లైన్ పేసర్గా ఆడిస్తారా లేదనేది డౌటే. ఎందుకంటే నాథన్ ఎల్లిస్కి ఇండియన్ పిచ్చెస్ మీద మరీ అంత మంచి రికార్డు లేదు. అతను IPL రికార్డ్ చూసుకుంటే 17 మ్యాచ్లో 19 వికెట్లు తీశాడు. యావరేజ్ ఆల్మోస్ట్ 30 ఉంది. అండ్ ఎకానమీ చూసుకున్న అబౌవ్ 8.5 ఉంది. సో మేబీ సిఎస్కే టీం పూర్తిగా నాథన్ ఎల్లిస్ మీద డిపెండ్ అవ్వడం అంత కరెక్ట్ కాదు. అట్లీస్ట్ అతనికి ఈక్వల్గా ఉండి ఒక బ్యాకప్ ప్లేయర్ అయినా సరే తీసుకోవాలి. అండ్ దెన్ ఫామ్ బేస్ చేసుకుని ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ని రొటేట్ చేసుకుంటే సరిపోద్ది. సో సిఎస్కే టీంకి ఒక ఆల్రౌండర్ కావాలి, స్పిన్నర్ కావాలి, అండ్ దెన్ ఒక ఫారెన్ పేసర్ కావాలి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే సిచ్యువేషన్ తగ్గట్టు ఇద్దరు ఉన్నారు. ఒక బౌలింగ్ ఆప్షన్ కావాలంటే అన్సుల్ కాంబోజ్ లాంటి వాళ్ళని ఆడించుకోవచ్చు. లేదు బ్యాటింగ్ ఆప్షన్ కావాలనుకుంటే ముందు చెప్పినట్టు ఉర్విల్ పటేల్ బ్యాటింగ్ ఆప్షన్ కావాలనుకుంటే ముందు చెప్పినట్టు ఉర్విల్ పటేల్ను యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించుకోవచ్చు. సో సిఎస్కే టీంకి అయితే ఎంటీ స్పాట్స్ 3 కనిపిస్తున్నాయి. అండ్ వాటిని ఫిల్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర పర్స్ కూడా గట్టిగానే ఉంది. 43 కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. సో దీంతో ఇప్పుడు సిఎస్కే టీం ఆప్షన్ అలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తూ బాగుంటుందని డిస్కస్ చేద్దాం. ముందుగా నెంబర్ 6 స్పాట్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ అందరూ థింక్ చేసినట్టు గ్రీన్ కోసం ట్రై చేస్తారు. అట్లీస్ట్ ఒక 20 crores వరకు అయినా సరే వెళ్తారు. ఎందుకంటే ప్రజెంట్ కేకేఆర్తో పోటీపడి గ్రీన్ యొక్క ప్రైజ్ని పెంచగలిగేది సిఎస్కే మాత్రమే, ఇంతవరకు కూడా సత్తా లేదు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళకి గ్రీన్ అంతలా సూట్ అవడం అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ సిఎస్కే యొక్క బ్యాటింగ్ దద్దరిల్లిపోయేలా కనిపిస్తుంది. టాప్ 5 జెన్యూన్గా సెట్ అయిపోయింది. దీంతో వాళ్ళు గ్రీన్ టాప్ 5 అకామిడేట్ చేయలేరు, విచ్ మీన్స్ ఒక ఫినిషర్గా ఆడించాలి. కానీ గ్రీన్ చూసుకుంటే ఒక ఫినిషింగ్ కైండ్ ఆఫ్ ప్లేయర్ కాదు, మరి ముఖ్యంగా టాప్ ఆర్డర్లు ఎక్కువ ఆడడానికి ఇష్టపడతాడు. సో దీంతో యాక్చువల్గా చూసుకుంటే గ్రీన్ అయితే సిఎస్కే టీంకి మరీ అంతలా సెట్ కాకపోవచ్చు. పైగా అతను బౌలింగ్ విషయంలో కూడా మరీ అంత స్ట్రాంగ్ కాదు. అంటే మరీ బౌలింగ్లో 3 to 4 hours ప్రతి మ్యాచ్లో వేయగలడంటే చెప్పలేం. ఒకవేళ వేసినా కానీ అతను ఎక్కువగా మిడిల్ ఓవర్స్లోనే యూజ్ చేసుకోవాలి. పవర్ ప్లే మరి డెత్ ఓవర్స్లో పెంచడం అంతలా సెట్ అవ్వదు. సో దీంతో సిఎస్కే టీం గ్రీన్ కోసం ట్రై చేసినా పర్లేదు, కానీ డెస్పరేట్గా మాత్రం ఉండకూడదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రీన్ తీసుకోవాలి అనే మైండ్ సెట్ ఉండకూడదు. వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్గా ఆండ్రే రసెల్ సెట్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు సిఎస్కే టీంకి ఎగ్జాక్ట్లీ కావాల్సింది రసెల్ లాంటి ఫినిషరే. ఆ నెంబర్ 6 స్పాట్లో అతను బాగా సెట్ అవుతాడు. పైగా ఇంకో బోనస్ ఏంటంటే గ్రీన్తో కంపేర్ చేసుకుంటే రసెల్ కాస్త బెటర్ బౌలర్, అంటే వికెట్లు ఎక్కువగా చేస్తాడు. అది కూడా ఈ మధ్యకాలంలో చూసుకుంటే అతను డెత్ ఓవర్ స్పెషలిస్ట్లో మారిపోయాడు. సో మేబీ ప్రజెంట్ రసెల్ అయితే అంత మంచి ఫామ్లో లేడు. బట్ స్టిల్ అతని ఫామ్లోకి వస్తే సిఎస్కే రిక్వైర్మెంట్కి ప్రాపర్గా సెట్ అవుతాడు. ఒక ఫినిషర్ ప్లస్ డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న ప్లేయర్. సో ఫర్ మీ సిఎస్కే టీం అయితే రసెల్ కోసం గట్టిగా ట్రై చేయాలి. అట్లీస్ట్ ఒక 12 నుంచి 15 కోట్ల వరకు పెట్టినా కూడా పర్వాలేదు. ఎందుకంటే అతను సిఎస్కే టీంకి కావాల్సిన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలడు. మరి ముఖ్యంగా గ్రీన్తో కంపేర్ చేసుకుంటే రసెల్ కాస్త తక్కువ ప్రైస్కి వస్తాడు కాబట్టి మిగతా టీంని గట్టిగా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఫర్ మీ సిఎస్కే టీం ఆ నెంబర్ 6 స్పాట్ కోసం రసెల్ని కొనుక్కోవాలి.
ఇక స్పిన్నర్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఇండియన్ స్పిన్నర్ కావాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న స్పిన్నర్ ఓవర్సీస్ స్పిన్నర్. దీంతో మరో ఫారెన్ స్పిన్నర్ని తీసుకుంటే ఫారెన్ పేస్ బౌలర్ ఆడించలేరు. సో సిఎస్కే టీంకి అయితే ఇండియన్ స్పిన్నర్ కావాలి, అది కూడా జడేజా కైండ్ ఆఫ్ ఆల్రౌండర్ అయితే బాగా సూట్ అవుతాడు. కానీ ఆప్షన్లో చూసుకుంటే మాత్రం అలాంటి స్పిన్నర్ అసలు దొరకడు. ఇన్ఫాక్ట్ స్పిన్ ఆల్రౌండర్స్ చూసుకుంటే తనుష్ కోటియన్, సౌరభ్ కుమార్, మరి శ్యామ్ స్మోలన్ ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. సో దీంతో సిఎస్కే టీంకి అయితే జడేజాని రీప్లేస్ చేయగలిగే స్పిన్ ఆల్రౌండర్ దొరకడు. బట్ లక్కీలీ మిన్ ఆప్షన్లో చూసుకుంటే వాళ్ళకైతే మంచి జెన్యూన్ స్పిన్నర్స్ కనిపిస్తున్నారు, అది కూడా రవి బిష్ణు లాంటి ఒక మంచి లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. సో సిఎస్కే టీం అయితే ఖచ్చితంగా బిష్ణు కోసం గట్టిగా ట్రై చేస్తారు. మరి ముఖ్యంగా అతని జెన్యూన్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ బాగా సూట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం బిష్ణు చాలా మంచి ఫీల్డర్ కూడా. అయితే నాకు తెలిసి బిష్ణు 10 కోట్ల కంటే తక్కువలో దొరుకుతాడని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా హై ప్రైస్కి వెళ్తాడు, ఎందుకంటే ప్రజెంట్ ఆప్షన్లో కనిపిస్తున్న బెస్ట్ స్పిన్నర్ అతనే. దీంతో అన్ని టీంలో పోటీ పడితే అతని ప్రైస్ని 15 కోట్ల కంటే ఎక్కువ తీసుకెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో దీంతో సిఎస్కే టీం అలా ప్లాన్ చేసుకోవాలి, రస్సెల్కు 15 కోట్లు, బిష్ణుకు 15 కోట్లు పెట్టుకోవాలి. అలా కాకుండా గ్రీన్కి 10 కోట్లు పెట్టేస్తే అప్పుడు బిష్ణుని కొనడం చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు రాహుల్ శర్మ, కరణ్ శర్మ లాంటి స్పిన్నర్స్ కోసం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో సిఎస్కే టీంకి అయితే 3 వేకెంట్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళైతే ఒక్క ప్లేయర్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టకూడదు. కనీసం 2 క్వాలిటీ ప్లేయర్స్ని కొనుక్కుని ఆ తర్వాత మిగతా వాళ్ళు బ్యాకప్స్గా చదువుకోవచ్చు. మెయిన్లీ గ్రీన్ కోసం పెద్ద అమౌంట్ పెట్టుకుని ఉంటే వాళ్ళు ఫారెన్ పేసర్కి మళ్ళీ 10 రన్ కోసం ట్రై చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ట్రై చేస్తారని కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సో యాక్చువల్గా ప్రజెంట్ నాథన్ ఎల్లిస్ యొక్క ఫామ్ని బేస్ చేసుకుని సిఎస్కే టీం 10 రన్ను అంత హై వాల్యూలో చూడలేకపోతుంది. అంటే అతనికి 13 కోట్లు వర్త్ కాదనుకున్నారు, అందుకే రిలీజ్ చేశారు. బట్ డెఫినెట్లీ చీప్ ప్రైస్కి అతను బైబ్యాక్ చేస్తామని చెప్పి ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీంతో మేబీ 10 రన్ ఒక 7-8 కోట్లలో దొరికితే ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ ప్రైస్లో అతను దొరుకుతాడా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్, ఎందుకంటే చాలా టీమ్స్కి డెత్ బౌలర్ అవసరం ఉంది. కానీ ఇక్కడ సిఎస్కే టీం రస్సెల్ని తీసుకుంటే ఈ విషయంలో వాళ్ళకి ప్లస్ అవ్వచ్చు, ఎందుకంటే ముందు చెప్పుకున్నాం రస్సెల్ డెత్ బౌలర్గా కూడా వర్కౌట్ అవ్వగలడని చెప్పి. దీంతో సిఎస్కే టీం 10 రన్ కోసం మరి అంత డెస్పరేట్గా మారిపోవాల్సిన అవసరం ఉండదు. ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యాట్ హెన్రీ లేదా లుంగింగ్ లాంటి పేస్ బౌలర్స్ కోసం ట్రై చేసుకోవచ్చు. ఆర్ఎల్ సమర్ జోసెఫ్, జెరాల్డ్ కోజీ, మరి జాకబ్ డెఫీ లాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ జేడెన్ సీల్స్ కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ సిఎస్కే టీం కనుక రస్సెల్ని ఎక్వైర్ చేసుకోగలిగితే వాళ్ళైతే 10 రన్ కోసం అంత డెస్పరేట్గా ఉండనవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఈ విషయంలో సిఎస్కే టీంకు మరో ఆప్షన్ కూడా ఓపెన్ అవుద్ది. అంటే వాళ్ళ రస్సెల్ని తీసుకుంటే రెండో పేస్ బౌలర్గా ఫార్నర్ని ఆడించుకోవాల్సిన అవసరం లేదు, ఇండియన్ ప్లేయర్ని కూడా ఆడించుకోవచ్చు. లైక్ అన్షుల్ కాంబోజ్, గుర్జన్ ప్రీత్ సింగ్, అలాగే ముఖేష్ చౌదరి కూడా ఉన్నాడు. సో లైక్ తోడు ఆప్షన్లో ఒక మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే సరిపోద్ది. లైక్ ఆకాష్ మధ్వాల్ లేదా ఆకాశ్దీప్ లాంటి వాళ్ళని తీసుకుంటే ప్లస్ అవుద్ది. ఆర్ఎల్స్ మోహిత్ శర్మ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్ని కూడా తీసుకోవచ్చు. సో దీంతో సిఎస్కే టీం కనుక తమ పేసర్స్ అందరినీ ఇండియన్స్తో నింపేస్తే వాళ్ళకి ఒక ఆప్షన్ ఓపెన్ అవుద్ది. అదేంటంటే మరో ఫారెన్ ఆల్రౌండర్ని ఆడించుకోవచ్చు. అండ్ ఈ టైంలోనే వాళ్ళకి జడేజాని రీప్లేస్ చేయగలిగే స్పిన్ ఫారెన్ ఆల్రౌండర్స్ మనకి కనిపిస్తున్నారు. సిఎస్కే టీం కావాలనుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ని తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా అతని ఎల్లో జెర్సీ కనెక్షన్ బాగా సెట్ అవుద్ది. అతని నేషనల్ టీం కూడా ఎల్లో జెర్సీ వేసుకుని ఆడతాడు. అట్ ది సేమ్ టైం మిడిల్ ఆర్డర్లో అతని ఎక్స్పీరియన్స్ కూడా బాగా సూట్ అవుతుంది. లేదు మ్యాక్స్వెల్ ఫామ్లో లేడు, వేరే ప్లేయర్స్ కావాలనుకుంటే లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు, అతను కూడా ట్రై చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వనింద దసరంగ లాంటి వాళ్ళు కూడా ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ కాదు. సో ప్రజెంట్ సిఎస్కే టీంకి అయితే థర్డ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కనిపించట్లేదు. ఫర్ సపోజ్ వాళ్ళు బిష్ణుని తీసుకున్నారనుకోండి, అప్పుడు 2 స్పిన్నర్స్ ఉంటారు. నూరు మరి బిష్ణు 2 స్పిన్ వేస్తారు. మరి 3 స్పిన్నర్గా ఎవరు ఉంటారు? ఎవరు కనిపించట్లేదు. వేస్తే గీస్తే డెవాల్ బ్రేవేస్ వేయాలి, కానీ రీసెంట్ టైంలో అతను మోస్ట్లీ బ్యాట్స్మెన్గానే ఆడుతున్నాడు. సో దీంతో థర్డ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కోసం అలాగే మరో ఫినిషర్ కోసం సిఎస్కే టీంకు ఇది బాగా వర్కౌట్ అవుద్ది. మెయిలీ ధోని కనుక మిడ్ సీజన్లో రిటైర్ అయిపోతే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మరో ఫినిషర్ కావాలి. సో దీంతో డెఫినెట్లీ సిఎస్కే టీం ఆ ఫారెన్ పేస్ బౌలర్ విషయంలో మరింత డెస్పరేషన్ చూపించవలసిన అవసరం లేదు. వాళ్ళు మిడ్ రేంజ్ ప్లేయర్స్ని కొనుక్కుని ట్రై చేయండి. వర్కౌట్ అవ్వకపోతే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని ఆడించుకుంటే సరిపోద్ది. మిడిల్ ఆర్డర్లో మరి ఫారెన్ ఆల్రౌండర్ని ఆడించుకోవచ్చు, అది కూడా స్పిన్ ఆల్రౌండర్ అయితే టీంకి ఎక్సలెంట్గా సెట్ అవుతాడు. అయితే ఇవన్నీ ఇప్పుడు పాసిబుల్ అయితే వాళ్ళకి రస్సెల్ దొరుకుతానే, ఎందుకంటే అతను డెత్ బౌలింగ్ ఎష్యూరెన్స్ ఇవ్వగలడు. సో ఖచ్చితంగా సిఎస్కే టీం ఒక ఫారెన్ పేస్ ఆల్రౌండర్ని కొనుక్కోవాలి, అలాగే స్పిన్ ఆల్రౌండర్ని కూడా కొనుక్కోవాలి. ఈవెన్ దో ప్లేయింగ్ లెవెల్ ఆడించడానికి ఛాన్స్ లేకపోయినా సరే కొనుక్కోవాలి, ఎందుకంటే రస్సెల్ని కొన్నా గ్రీన్ కొన్నా వాళ్ళకి బ్యాకప్గా ఒక ప్లేయర్ ఉండాలి కదా. సో దీనికోసమైనా సరే ఖచ్చితంగా మ్యాక్స్వెల్ లేదా లివింగ్స్టన్ లాంటి ప్లేయర్స్ని కొనుక్కోవాలి. సో మోస్ట్లీ మిన్ ఆప్షన్లో సిఎస్కే టీం యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటే వాళ్ళకి టీం బాగా సెట్ అవుద్ది. ఇక బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ బ్యాటింగ్ విషయంలో బ్యాకప్స్ని కొనుక్కుంటారు. మెయిన్ ఇండియన్ బ్యాట్స్మెన్ తక్కువ ఉన్నారు కాబట్టి బ్యాకప్కి ఇండియన్ బ్యాట్స్మెన్ తీసుకుంటారు. వేరే ముందు చెప్పినట్టు ఒక స్ట్రాంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కోసం కూడా వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు మిడిల్ ఆర్డర్లో 2 ఫారెన్ ప్లేయర్ ఆడించుకోవాలనుకుంటే ఆ పేస్ బౌలింగ్ మొత్తం ఇండియన్స్తోనే ఉండాలి. ఇక చివరిగా నూర్ అహ్మద్కి బ్యాకప్గా కూడా ఒక స్పిన్నర్ని కొనొచ్చు, లైక్ మహేష్ తీక్ష్ణ, ఆడమ్ జంపా లేదా ముజిబుర్ రెహమాన్. ఇలా ముగ్గురు ఎవరొకరిని కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే సిఎస్కే టీం ఆప్షన్లో ఈ ప్లేస్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మరి మీరు సిఎస్కే టీం ఆప్షన్లో ఏ ప్లేస్ని టార్గెట్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.